హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ ఆదివాసి కుతాడు యూట్యూబ్ ఛానల్. ఏంటి నా వెనక మారలేదు ఉన్నాయని వైట్గా అనుకుంటున్నారా? సో ఫ్రెండ్స్, ఇవైతే అడవి పుట్టకొక్కలు అనమాట. సో ఇవైతే ఆదివాసులు అయితే ఇష్టంగా తింటారనమాట. చూడండి, ఇక్కడైతే మా వాళ్ళైతే ఆ పుట్టకొక్కలను అయితే తోగుతున్నారు. మనం మష్రూమ్స్ అంటాం కదా, అవే ఇక్కడ చూపిస్తాను మీకు ఇప్పుడు అవి. సో ఫ్రెండ్స్ చూడండి, ఇవైతే పుట్ట పైన ఉన్నాయి కాబట్టి వీటిని పుట్టకొక్కలు అంటారేమో, నాకు కూడా తెలియదు. చూడండి, ఇక్కడైతే తీస్తున్నారు ఇక్కడ మష్రూమ్స్ని. చాలా పెద్దగా ఉన్నాయి ఫ్రెండ్స్. వీటిని అయితే మనం కడిగి వండుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ మట్టితో కొడుకొని ఉన్నాయి అనమాట. వీటికి ఇంటికి వెళ్ళి మనం క్లీన్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. చూడండి, ఇక్కడైతే పెద్దది ఉంది, చాలా పెద్దది ఉంది. సో మనం ఇలా తెంపేస్తే ఇది విరిగిపోతుంది అనమాట. సో ఈ విధంగా తోవాలి. చూడండి ఇక్కడ ఏ విధంగా తోతున్నారు. సో ఫ్రెండ్స్, ఇవైతే ఎక్కువ అడవి ప్రాంతంలో అయితే దొరుకుతాయి. ఇప్పుడైతే మనకు ఫామ్స్లలో కూడా పెంచుతున్నారు అన్నమాట. ఇవైతే న్యాచురల్గా దొరికేటివి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే ఒక లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే ఖచ్చితంగా ఆన్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు మంచి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే తెంపిస్తున్నారు మష్రూమ్స్. ఒకసారి గణేష్ దగ్గర సో అక్కడైతే ఇంకా ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్. నేను అటు సైడ్ వెళ్ళి చూపిస్తాను. ఇవన్నీ చూడండి, ఇందులో ఉన్నాయి. పుట్ట పైన కంప ఉంది ఇక్కడ. ఇక్కడ వస్తే ఫోటో రానొచ్చిన కన్ఫర్మ్, నాకు ఇవేం కన్ఫర్మ్ కానీ. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే చాలా ఉన్నాయన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే పుట్టంతో అయితే మేము మష్రూమ్స్ అయితే తీసుకుంటున్నాము. అదే పుట్టగొడుగులు. సో అదైతే అందులో విరిగిపోయింది అనమాట. దాన్ని అయితే మళ్ళీ తవ్వి తీస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ తవ్వుతున్నాడు కదా, చూడండి ఆ విధంగా అయితే మనం తీస్తామన్నమాట. అక్కడైతే వేశాడు. మర్చిపోతాం కాబట్టి అన్నీ. ఇది కూడా అయితే కొద్దిగా అయితే ఇరిగిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ దాన్ని అయితే తీస్తున్నాడు. మనం ట్రై చేద్దాము. ఇదిగో ఫ్రెండ్స్, ఇదైతే నేను తీసిన పుట్టగొడుగు అనమాట. ఇక్కడైతే ఒకే దగ్గర 3 ఉన్నాయన్నమాట. చూడండి, ఒకటైతే చిన్నది విరిగిపోయింది, 2 అయితే పెద్దవి ఉన్నాయి. అది కూడా ఒకటి విరిగిపోయింది అందులో. ఇక్కడ కూడా పుట్టకొక్కలు తీస్తున్నారు ఫ్రెండ్స్. ఇవైతే కొన్నే ఉన్నాయి మాకు, ఇక్కడైతే కొన్నే కనిపించాయి. సో వాటిని అయితే మనం తీస్తున్నాం ఇక్కడ. ఇప్పుడు వచ్చిన వర్షానికి ఇది ఖరాబ్ అయిందా పుట్టు చీ. సో ఫ్రెండ్స్, ఇది చూడండి ఏ విధంగా ఉందో దీని బ్యాక్ సైడ్ మొత్తము. కొన్ని అయితే మనకు చెదలు అనేది తినేస్తున్నాయి ఫ్రెండ్స్. వీటిని మేము చూడలేదు. సో ఈరోజు అయితే వర్షం పడిందని చూసాము. సో అక్కడైతే అన్నింటినీ ఒక దగ్గరనైతే వేస్తున్నారు కదా, అక్కడికైతే వెళ్దాం మనం. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో ఇక్కడ వేసేసారు ఇందాక మేము పట్టినవన్నీ. సరే ఫ్రెండ్స్, మర్చిపోయారు. సో దీనికి అయితే వచ్చేసి కలిం చెట్టు ఫ్రెండ్స్. దీనికైతే ఇప్పుడు పళ్ళు లేవు. సో కలిం చెట్టు కింద అయితే పడలేదు. ఇవైతే ఉన్నాయన్నమాట పుట్టగొడుగులు.
కొన్ని రోజులు అయితే ఖరాబ్ అవుతాయి. చిన్నగా ఉన్నప్పుడు ఇట్లా వస్తాయి, మంచిగా ఉంటాయి పూలలో. అప్పుడే బాగుంటుంది. ఒడ్డు పైన తిరిగితే దొరకవచ్చు అనుకుంటా. ఉంటాయి పైన ఒడ్డు పైన ఉంటాయి. అప్పుడు పోయిందే మనం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే మేము పుట్టగొడుగులు అని చెప్పాను కదా, సో అప్పుడైతే అన్నీ తీసేసామన్నమాట. వీటిని అయితే ఇంటికి తీసుకెళ్ళి మేము కూర చేసుకొని అయితే తింటామన్నమాట, ఫ్రెష్గా చేసి. చూడండి, ఇది బకెట్ నిండా ఉన్నాయి. చూపిస్తాను మీకు ఎంత పెద్ద పెద్ద సైజు ఉన్నాయో. చూడండి, చాలా పెద్ద మష్రూమ్ అనమాట ఇది, పుట్టగొడుగు. సో ఫ్రెండ్స్, కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూసినట్టయితే ఒక లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ అయితే ముందైతే ఉంటాను. ఫ్రెండ్స్, ఇందాక మనం తీసిన పుట్టగొడుగులు అయితే ఉన్నాయి కదా, సో వాటిని అయితే ఇప్పుడు మా వాళ్ళు కడుగుతున్నారు. సో నేనైతే చూపిస్తాను. ఇక్కడికి వెళ్తున్నాం, చూడండి, అక్కడైతే మా వాళ్ళు వెళ్తున్నారు కదా. సో ఆ పుట్టగొడుగులను అయితే ఇప్పుడు ఏ విధంగా క్లీన్ చేస్తాననేది మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే చూస్తున్నారు కదా, మనం తీసిన పుట్టగొడుగులను అయితే ఇక్కడైతే శుభ్రం చేస్తున్నాము. సో అన్నీ ఇందులో అయితే వేసామన్నమాట. ఇక్కడ బకెట్ని అయితే శుభ్రం చేస్తున్నాడు. ఇవన్నీ వర్షానికి వచ్చిన వాటర్ అనమాట ఫ్రెండ్స్. చూడండి, దానికి ఉన్న మట్టిని, ఏదైనా డస్ట్ ఉంటుంది కదా, మొత్తం అయితే శుభ్రం చేసుకొని అందులో బకెట్లు అయితే వేసుకుంటున్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే వీళ్ళిద్దరు శుభ్రం చేస్తున్నారు పుట్టగొడుగులని. సో వీటిని అయితే మనం చాలా జాగ్రత్తగా శుభ్రం చేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే దానిపైన డస్ట్ అది ఉండడం వల్ల కొంచెం మనకు అనారోగ్యానికి గురవుతాం కాబట్టి దానిపైన ఉన్న మట్టిని మాత్రం క్లీన్గా చేసుకొని తినాలన్నమాట. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు పుట్టగొడుగులు తెంపాం కదా, సో ఇది తెంపిన అంటే ఈవినింగ్ వరకు టైం వరకు అయితే చేసుకోవాలి. లేదు ఈరోజు నుంచి రేపు చేసుకుందాం అనేసరికి అవి అన్నీ ఖరాబ్ అయిపోతుంటాయి అనమాట. సో వీటిని అయితే జాగ్రత్తగా చేసుకోవాలని మనం. సో ఫ్రెండ్స్, ఇంకా మా వాళ్ళు అయితే కడుగుతూనే ఉన్నారు. సో ఆ కడిగిన తర్వాత ఏ విధంగా ఉంటాయో అనేది చూపిస్తాను మీకు. సో ఫ్రెండ్స్, కడిగి అయితే ఇందులో వేసాం చూడండి ఇవన్నిటిని. సో ఈ విధంగా అయితే మనం శుభ్రం చేసుకోవాలన్నమాట. కాకపోతే ఇప్పుడైతే ఇక్కడ శుభ్రం చేస్తున్నారు, మళ్ళీ ఇంటికి వెళ్ళి మంచినీటితో శుభ్రం చేసి తర్వాత వండుకుంటాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. నేనైతే 100 లైక్స్ అనుకుంటున్నాను. చూద్దాం మీరు ఎన్ని లైక్స్ ఇస్తారో.